పట్టిసీమ ప్రాజెక్టు ఎందుకు వద్దు అని అంటా ఉన్నారు? కారణాలు ఏంటన్నా? 16,000 కోట్ల రూపాయల ఖర్చుతో పోలవరం అనే బహుళార్థ ప్రాజెక్టు కట్టేటప్పుడు 1,400 కోట్లు ఖర్చు పెట్టి ఈ పట్టిసీమ ఎందుకు? పశ్చిమ గోదావరి జిల్లాని, తూర్పు గోదావరి జిల్లాని పాడు చేయడానికని మేము అడుగుతున్నాం. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు బహుళార్థ ప్రాజెక్టు అని రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు దానిని నిర్మాణం చేపట్టారు. దీనిని మధ్యలో ఆపి నేను పట్టిసీమ కడతానని పంతానికి ఎందుకు పోతున్నారని నేను ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఈ పట్టిసీమ పథకం కట్టడం వల్ల మీకు ఎత్తుపోతలు కావాలా, ఎత్తుకొని పోయే మూటలు కావాలని నేను అడుగుతున్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు పచ్చని పంట పొలాలు పాడు చేసి నేను రాయలసీమను రత్నాలసీమ చేస్తానంటున్నారు. అంటే ఉభయ గోదావరి జిల్లాలను మీరు ఎడారి చేస్తారా అని అడుగుతున్నాను. మన దగ్గర డబ్బు లేదు అంటూ ఉన్నారు. ఎందుకు ఈ ప్రాజెక్టును అంత తొందరగా హడావిడిగా పూర్తి చేస్తున్నారు? 21.9% మీరు కమిషన్ ఇస్తాం అంటున్నారు. అంటే 286 కోట్లు ఒక కాంట్రాక్టర్గా ఇస్తారా మీరు? దీంట్లో మీరు ఎంత తీసుకుంటున్నారని అడుగుతున్నాను. మాకు రామచంద్ర